ఈ బ్లౌజ్ వచ్చి ఏ సైజు వాళ్ళకైనా సరే ఈ ప్యాటర్న్ అనేది రెడీ చేసుకోవచ్చు. జస్ట్ దీనికి ఏంటంటే ఒకటే డాట్ ఉంటుంది, ఈ సైడ్ వైపున ఒకటే డాట్ ఉంటుంది, మిగతా 2 డాట్స్ అనేవి ఉండవన్నమాట. మిషన్ కి సింగిల్ పాదం సెట్ అవ్వట్లేదు అని అడుగుతున్నారు కొంతమంది. పైపింగ్ వేసినా కూడా సన్నగా వస్తలేదు అని కూడా చాలా మంది అడుగుతున్నారు. అందుకోసం ఈ 2 కలిపి నేను ఒక వీడియోలో చెప్పినాను. అందుకోసం మీరు టిప్స్ మిస్ అవ్వద్దు అంటే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి. స్కిప్ చేసిన వాళ్ళు ఉంటే మళ్ళీ ఫస్ట్ నుంచి చూడండి. ఒకసారి ఈ నీడిల్ దించి చూడండి. ఇదిగోండి పాదం పైన పడుతుంది, మీకు కనిపిస్తుంది కదా. మీ దగ్గర ఒకవేళ యునైటెడ్ కాకుండా అంటే 95 T10 మోడల్ ఏ కంపెనీ ఉన్నా సరే, ఉషా ఉన్నా సరే, షీలా ఉన్నా సరే, లేదంటే విద్య ఉన్నా సరే, ఇప్పుడు నేను చూపించే సెట్టింగ్ అనేది మీరు యాజ్ ఇట్ ఈస్ గా చేసేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెదర్ టైలర్స్. ఈ రోజు వీడియోలో చాలా ఈజీగా నార్మల్ పాదంతోనే థ్రెడ్ పైపింగ్ ఏ విధంగా వేసుకోవాలి అనేది చూపిస్తానండి. అయితే నార్మల్ పాదం కూడా నార్మల్ మిషన్కే ఎలా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి అనేది చూపిస్తాను. దాంతో పాటుగా చాలా మంది సింగిల్ ఫుట్ అనేది మా పెద్ద సైజు మిషన్కి సెట్ అవ్వట్లేదు అని చెప్పి చాలా మంది అడుగుతున్నారండి. అయితే ప్రీవియస్గా చిన్న సైజు మిషన్ ఉన్న వాళ్ళు సింగిల్ ఫుట్ని ఎలా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి అని చెప్పి నేను వీడియో చేసినాను కదా. ఆ వీడియోలో చాలా మంది కామెంట్స్ అడిగినారు అనమాట. పెద్ద సైజు మిషన్ ఉన్నా కూడా సింగిల్ ఫుట్ అనేది పర్ఫెక్ట్గా రావట్లేదు, సన్నగా రావట్లేదు పైపింగ్ అని చెప్పి. అందుకోసం ఈ సింగిల్ ఫుట్స్ని మనం ఫిట్ చేసుకున్న తర్వాత సన్నగా వచ్చేలాగా థ్రెడ్ పైపింగ్ ఏ విధంగా మనం పాదాన్ని అడ్జస్ట్మెంట్ చేయాలి అనేది చూపిస్తాను. అదేవిధంగా నార్మల్ పాదంతోనే చాలా సన్నటి థ్రెడ్ పైపింగ్ వచ్చేలాగా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి అనేది నేను నార్మల్ మిషన్ పైననే నేను చూపిస్తాను. ఓకేనా? ఎందుకంటే ఇండస్ట్రియల్ మిషన్ అందరి దగ్గర ఉండవు కదా, అందుకోసం నార్మల్ మిషన్ పైననే చూపిస్తాను. అదేవిధంగా ఇదిగోండి ఇప్పుడు ఈ బ్లౌజ్ చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి సింగిల్ డాట్ బ్లౌజ్ అనమాట. చూసురుగా సింగిల్ డాట్ లోనే కప్పు షేప్ అనేది ఏ విధంగా రెడీ అవుతుందో, నార్మల్ గా 3 డాట్స్ వేసుకున్న బ్లౌజ్ కి కప్పు షేప్ ఏ విధంగా అయితే వస్తుందో, ఈ సింగిల్ డాట్ బ్లౌజ్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా కప్పు షేప్ అనేది రౌండ్ వస్తుంది అనమాట. అయితే మనం మార్కింగ్ చేసుకునేటప్పుడు రెగ్యులర్ గా 3 డాట్స్ ఏ విధంగా మార్కింగ్ చేస్తామో అదే ప్రకారంగా మార్కింగ్ చేసుకుంటాం. కానీ మొత్తం కుట్టేటప్పుడు మాత్రం 3 డాట్స్ వేయకుండా ఓన్లీ ఒకటే డాట్ వేస్తాం అనమాట. చూసురుగా ఇదిగోండి సైడ్ వైపున డాట్ అనేది ఉంటుంది. సో ఈ వీడియో ఆల్రెడీ మన ప్రీవియస్ వీడియోలో నేను అప్లోడ్ చేసిందండి. చాలా మంది చూడని వాళ్ళు ఉన్నారు. మీరు ఒకవేళ చూడాలనుకుంటే మన ప్రీవియస్ వీడియోలో మీరు చెక్ చేసుకోవచ్చు. జస్ట్ దీనికి ఏంటంటే ఒకటే డాట్ ఉంటుంది, ఈ సైడ్ వైపున ఒకటే డాట్ ఉంటుంది, మిగతా 2 డాట్స్ అనేవి ఉండవు అనమాట. ఓకేనా? ఇలా 3 డాట్స్ ఉన్న బ్లౌజ్ని ఓన్లీ సింగిల్ డాట్ లాగానే మనం అడ్జస్ట్మెంట్ చేస్తాం. కప్పు షేప్ మాత్రం చాలా రౌండ్గా పెద్దగా నీట్గా రెడీ అవుతుంది. ఈ బ్లౌజ్ వచ్చి ఏ సైజు వాళ్ళకైనా సరే ఈ ప్యాటర్న్ అనేది రెడీ చేసుకోవచ్చు. మన ప్రీవియస్ వీడియోలో దీని కంప్లీట్ ఫుల్ వీడియో ఉంది, మీరు ఒకవేళ చూడని వాళ్ళు ఉంటే చెక్ చేసుకోండి. ఈ రోజు అయితే ఇదే బ్లౌజ్కి ఇప్పుడు ఈ క్లాత్తో నేను థ్రెడ్ పైపింగ్ వేస్తాను. అయితే థ్రెడ్ పైపింగ్ వేసుకోవడం కోసం ఫస్ట్ ఈ క్లాత్ని ఎలా కట్ చేసుకోవాలి, పెద్ద సైజు మిషన్ ఉన్న వాళ్ళకి ఈ ఫుట్ని ఎలా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి అనేది కూడా ఈ రోజు వీడియోలో మీకు చూపిస్తాను. ఓకేనా? ఫస్ట్ వచ్చేసి నేను క్లాత్ని క్రాస్గా ఎలా కట్ చేసుకోవాలి అనేది చూపిస్తాను. తర్వాత ఫుట్ని ఎలా సెట్ చేసుకోవాలి మిషన్కి అనేది చూపిస్తాను. ఫస్ట్ వచ్చేసి ఇదిగోండి, మనకు పైపింగ్ కోసం ఎలాంటి క్లాత్ వాడాలి అని కూడా చాలా మందికి డౌట్ ఉంటుంది. దీనికోసం మీరు కోర్ పాలిస్టర్ క్లాత్ తీసుకోండి, మీకు నార్మల్ ప్రైస్లో వచ్చేస్తుంది. పైపింగ్లో చాలా నీట్గా షైనింగ్తో ఉంటుంది. ఒకవేళ లేదు అంటే మగ్గం వర్క్ వేస్తారు కదా, మగ్గం వర్క్ వేసే ఈ క్లాత్లో సెకండ్ క్వాలిటీ దొరుకుతుంది, ఆ క్లాత్ కూడా మీరు తీసుకోవచ్చు. లేదు అంటే హాఫ్ పట్టు క్లాత్ మీకు మెటీరియల్స్ అమ్ముతారు కదా, ఆ షాప్లో కూడా మీకు దొరుకుతుంది. హాఫ్ పట్టు క్లాత్ అంటే ఇది కూడా ఈ విధంగా ఉంటుంది అనమాట. ఓకేనా? అయితే ఈ క్లాత్ని ఫస్ట్ మనం కొన్నప్పుడు ఈ విధంగా వస్తుంది కదా, ఫోల్డింగ్స్ అనేది ఇదిగోండి ఈ విధంగా పెట్టేసుకొని, ఇప్పుడు దీన్ని చాలా మంది ఏం చేస్తారంటే ఇక్కడ ఇదిగోండి ఓపెన్స్ ఉన్నాయి కదా, ఇటువైపున వచ్చేసి ఇలా ఒక స్ట్రేట్ పీసెస్ అనేది కట్ చేసుకొని పైపింగ్ అనేది వేస్తారు. ఎప్పుడైనా కూడా చూడండి, మనకు ఈ అంచు వైపున ఇదిగోండి ఈ విధంగా లాగి చూడండి ఒకసారి. ఇదిగోండి ఇలా లాగడం వల్ల క్లాత్ అనేది ఏమాత్రం సాగదు, ఇలా టైట్గా ఉంటుంది అనమాట. స్ట్రేట్ పీస్ తోని పైపింగ్ వేయాలి అనుకుంటే దాని ప్రాసెస్ మొత్తం కూడా వేరే ఉంటుంది. కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే ఇలా స్ట్రేట్ పీస్ తో వేయడం చాలా ఇబ్బంది అవుతుందండి, ముడతలు వస్తాయి. అందుకోసం క్రాస్ పీస్ తీసుకోవాలి. క్రాస్ పీస్ కూడా ఏ విధంగా తీసుకోవాలి అనేది నేను చూపిస్తాను. ఇప్పుడు ఇదిగోండి ఈ మిషన్ ఇక్కడ అంచు ఉంది కదా, అంచు వైపున ఈ విధంగా లాగండి, క్లాత్ అనేది టైట్ ఉంటుంది. అదే విధంగా ఇగో మిషన్ అంచు ఉంటుంది కదా, ఈ అంచు వైపున కూడా ఇదిగోండి ఈ విధంగా లాగి చూడండి, ఇటువైపున కూడా క్లాత్ అనేది సాగదు, ఇలా టైట్గా ఉంటుంది అనమాట. మనకి ఏ విధంగా క్లాత్ తీసుకోవాలి అంటే ఇటువైపున కాకుండా ఇలా క్రాస్గా తీసుకోవాలి. దానికోసం ఇదిగోండి ఇప్పుడు ట్రయాంగిల్ స్కేల్ పెట్టి చూపిస్తాను మీకు. ఈ ట్రయాంగిల్ స్కేల్ని ఈ కార్నర్ ఇదిగోండి కరెక్ట్గా ఈ విధంగా పెట్టేసుకోండి. ఇటువైపున అంచు స్కేల్ అంచుల వైపున ఉండేలాగా పెట్టేసుకుంటే ఈ ట్రయాంగిల్ స్కేల్కు ఇంకొక అంచు ఉంటుంది కదా ఇక్కడ సైడు, ఇదిగోండి ఇటువైపున ఒక లైన్ అనేది ఈ విధంగా డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ చూడండి నేను లాగి చూపిస్తాను. ఇదిగోండి ఇప్పుడు లైన్ డ్రా చేసినాం కదా, ఇదిగోండి చూస్తున్నారు కదా క్లాత్ అనేది ఏ విధంగా సాగుతుందో. ఇలా క్రాస్గా ఉండాలి, సాగే గుణం ఉందనుకోండి పైపింగ్ అనేది చాలా నీట్గా వస్తుంది అనమాట. ఎక్కడ కూడా ముడత లేకుండా చాలా సన్నగా వస్తుంది. ఓకేనా?
ఇప్పుడు ఇదిగోండి ట్రయాంగిల్ స్కేల్ పెట్టేసి ఇలా లైన్ డ్రా చేసినాం కదా. ఇప్పుడు దీని పక్కన మనం 1.5 లేదంటే 1.5 వెడల్పు ఉండేలాగా ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. కొత్తగా నేర్చుకుంటున్నారుగా మీరు ఇప్పుడు 1.5 అనేది కాకుండా 1.5 ఇంచ్ ఉండేలాగా మీరు తీసేసుకోండి. ఓకేనా? ఇలా ఒక 2 చోట్ల మార్కింగ్ చేసుకొని ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకుందాం. ఇదే విధంగా ఒక 4, 5 పీసుల వరకు మనం కట్ చేసుకోవాలి. మనకి బ్లౌజ్‌కి, నెక్‌కి, హ్యాండ్స్‌కి అన్నిటి కూడా మనము పైపింగ్ వేస్తాం కదా. అందుకోసం ఇది కూడా ఒక 4 లైన్స్ డ్రా చేసుకుంటే మనకు కరెక్ట్‌గా సరిపోతుంది. ఇలా క్రాస్‌గా మార్కింగ్ అనేది చేసుకొని మార్కింగ్ చేసుకున్న ఈ ప్రకారంగా మనం కట్ చేసుకుందాం. అయితే చాలా మంది దగ్గర పెద్ద సైజు మిషన్ కాకుండా చిన్న సైజు మిషన్ కూడా ఉంటాయి కదండీ. అలా చిన్న సైజు మిషన్ ఉన్న వాళ్ళు కూడా చాలా మంది అడిగిర్రు. సింగిల్ ఫుట్ అనేది మాకు సెట్ అవుతలేదు చిన్న మిషన్‌కి ఎలా సెట్ చేసుకోవాలి? అదే విధంగా పైపింగ్ కూడా చాలా సన్నగా వచ్చేలాగా ఎలా అడ్జస్ట్ చేయాలని చెప్పి కూడా అడిగిండ్రు. అయితే దానికోసం కూడా నేను ఆల్రెడీ వీడియో చేసిండండి. మన ప్రీవియస్ వీడియోలో ఉంది. ఒక 2, 3 వీడియోల ముందు ఉందనుకుంటా. వీలైతే ఆ వీడియో లింక్ నేను కామెంట్ సెక్షన్‌లో గాని, డిస్క్రిప్షన్‌లో గాని పిన్ చేసి పెడతాను. మీరు ఒకసారి ఓపెన్ చేసి చూసుకోండి. చిన్న సైజు మిషన్ ఉన్న వాళ్ళకి ఆ వీడియో అనేది చాలా బాగా యూజ్ అవుతదనమాట. ఇప్పుడు ఇదిగోండి క్రాస్ పీసులు అన్నీ కూడా కట్ చేసుకున్నాం కదా. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ కార్నర్ షేప్ అనే ట్రయాంగిల్ షేప్ ఉంటది కదా. ఈ పీసెస్ వరకు కట్ చేసుకోండి. ఓకేనా? ఇదేంటంటే మనకు డైరెక్ట్ స్టిచ్చింగ్ వేసేసుకోవచ్చు ఇక్కడే. కాకపోతే కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఏందంటే ఇలా కుట్టు వేయడం ఇబ్బంది ఉంటది. ఈ కుట్టు క్రాస్ కుట్టు వేయడం కూడా నేను ఈజీ మెథడ్‌లో చూపిస్తాను మీకు. ఇప్పుడు మనం కట్ చేసుకున్న ఈ పీసెస్ అన్నిటికి ఈ అంచులు ట్రయాంగిల్ షేప్ ఉంది కదా. ఈ అంచులు మొత్తం కూడా కట్ చేసుకుందాం. ఇదిగోండి ఇప్పుడు నేను మొత్తం కూడా క్రాస్‌గా పీసులన్నీ కూడా కట్ చేసుకున్నాం కదా. దీంతో పాటుగా ఇదిగోండి పైపింగ్ థ్రెడ్ కూడా తీసేసుకోండి. ఈ పైపింగ్ థ్రెడ్ వచ్చి 0 సైజ్ తీసుకోండి మీరు. సింగిల్ పాదంతో వేసుకున్న, నార్మల్ పాదంతో వేసుకున్న ఇలా 0 సైజ్ తీసుకున్నారనుకోండి చాలా సన్నగా ఉంటదనమాట. పైపింగ్ వచ్చేసి చాలా సన్నగా బొట్టే ఫినిషింగ్‌తో చాలా నీట్‌గా వస్తదనమాట. సో ఇది మార్కెట్‌లో మీకు 0 సైజ్ అని చెప్తే ఇస్తారు. ఓకేనా? ఇది కూడా మీరు తీసేసుకోండి. ఇప్పుడు ఈ పీసెస్‌ని అన్ని కూడా ఎలా జాయిన్ చేసుకోవాలి, ఈ పైపింగ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది చూపిస్తా. అంతకంటే ముందు మిషన్‌కి మనం సింగిల్ పాదాలను ఎలా అడ్జస్ట్‌మెంట్ చేసుకోవాలి అనేది చూపిస్తాను చూడండి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఇది వచ్చేసి 95 T10 పెద్ద సైజు మిషన్ అనమాట. ఇది వచ్చి నా దగ్గర యునైటెడ్ కంపెనీ ఉందండి. అయితే చాలా మంది ఇట్లాంటి మిషన్ పైన నేను వీడియోస్ చేసినప్పుడు మా దగ్గర వేరే కంపెనీది ఉందండి. దానికి ఫుడ్ సెట్ అవుతదా? లేదంటే ఇలాంటి డిజైన్ చేసుకోవచ్చా? అని చెప్పి చాలా సార్లు అడుగుతున్నారు. అయితే ఇప్పుడు మిషన్ చూస్తుర్రు కదండీ 95 T10 అనమాట. అంటే ఈ మోడల్ పేరు 95 T10. ఈ మిషన్ కంపెనీ వచ్చేసి నా దగ్గర యునైటెడ్ ఉంది. మీ దగ్గర ఒకవేళ యునైటెడ్ కాకుండా ఉషా ఉన్నా సరే, షీలా ఉన్నా సరే, లేదంటే విద్య ఉన్నా సరే ఈ హెడ్ అనేది పెద్దగా ఉండాలి. రోలర్ సిస్టమ్ అయినా సరే, ఇలా స్క్వేర్ మోడల్ ఉన్నా సరే 95 T10 ఉంది అంటే ఈ మిషన్స్ అన్ని సిస్టమ్ అంతా కూడా ఒకటే ఉంటదండి. కాకపోతే కంపెనీస్ మాత్రమే ఇక్కడ వేరువేరుగా ఉంటాయి అన్నమాట. ఓకేనా? ఇప్పుడు ఈ సైజు మిషన్ అంటే 95 T10 మోడల్ ఏ కంపెనీ ఉన్నా సరే ఇప్పుడు నేను చూపించే సెట్టింగ్ అనేది మీరు యాజ్ ఇట్ ఈస్‌గా చేసేసుకోండి. ఓకేనా? ఇప్పుడు దీనికి ఇదిగోండి ఈ మిషన్‌కి నార్మల్ పాదం ఉంది కదా. ఈ నార్మల్ పాదాన్ని విప్పదీసేసుకొని ఈ సింగిల్ పాదాలు కూడా లెఫ్ట్ టు రైట్ 2 పాదాలని ఎలా అడ్జస్ట్‌మెంట్ చేయాలి అనేది చూపిస్తాను. దానికోసం ఈ సైడ్ ప్యానెల్ ఒకసారి విప్పదీసేసుకుందాం. ఇదిగోండి ఈ సైడ్ ప్యానెల్ విప్పదీసేసుకుందాం. అదే విధంగా ఈ కింద నార్మల్ ఫుట్ ఉంది కదా. ఈ నార్మల్ ఫుట్‌ను కూడా ఇదిగోండి ఈ విధంగా రిమూవ్ చేసేసుకోవాలి. ఇక్కడ మనం నార్మల్‌గా సింగిల్ ఫుట్ అనేది పెట్టేసుకోండి. లెఫ్ట్ టు రైట్ ఏదో ఒకటి పెట్టుకోండి. ఇప్పుడైతే నేను ఒకటైతే చూపిస్తా. దీని తర్వాత ఇంకోటి కూడా చూపిస్తాను. సెట్టింగ్ ఎలా చేసుకోవాలి అని చెప్పి. ఇదిగోండి ఇప్పుడు మనం టైట్‌గా పెట్టేసుకున్నాం కదా. ఒకసారి నీడిల్ దించి చూడండి. ఇదిగోండి పాదం పైన పడుతుంది. మీకు కనిపిస్తుంది కదా. ఇదిగోండి సింగిల్ పాదం పెట్టినా కూడా నీడిల్ అనేది హోల్ లోపల కాకుండా పాదం పైన పడుతుంది. ఇలా కాకుండా సన్నగా వచ్చేలాగా ఎలా అడ్జస్ట్‌మెంట్ చేయాలి అంటే మనకి ఇదిగోండి ఇప్పుడు పాదం ఫిట్ చేసిన ఈ రాడ్ ఉంది కదా. ఇదిగోండి పై వైపున ఇక్కడ స్ప్రింగ్ ఉంటుంది. ఓకేనా? ఈ స్ప్రింగ్ ఉన్న ఈ రాడ్‌కి ఈ లోపల ఒక స్క్రూ ఉంటుంది. 2 స్క్రూస్ ఉన్నాయి ఇక్కడ. ఒకటి బయట వైపున ఉంది. ఒకటి లోపల వైపున ఉంది కదా. లోపల వైపున ఉన్న ఈ స్క్రూని కొంచెం లూజ్ చేసేసుకుందాం. ఇదిగోండి ఈ విధంగా కొంచెం లూజ్ చేసేసరికి ఇప్పుడు ఈ లోపల వైపు ఉన్న రాడ్ అనేది మూవ్‌మెంట్ అవుతుందన్నమాట. అయితే చిన్న సైజు మిషన్ ఉంటే ఈజీగా ఇట్లా జరిపేస్తే జరుగుతుంది. ఇది పెద్ద సైజు మిషన్ కదా. ఇదేంటంటే కొంచెం కత్తెరతోని ఇదిగోండి లైట్‌గా దీన్ని ఈ విధంగా తట్టాలన్నమాట. ఓకేనా? కొంచెం ఇటువైపున ఏందంటే మనకి ఇప్పుడు రైట్ సైడ్ హోల్ ఉంది కదా. రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్‌కి ఇదిగోండి పాదాన్ని కొంచెం ఈ విధంగా తట్టినము అంటే ఇప్పుడు ఇదిగోండి సూది అనేది పాదం పైన పడకుండా ఇదిగోండి పాదం పక్కనే పడుతుంది. అంటే హోల్ లోపల పడేలాగా మనకి ఇక్కడ పాదం అనేది అడ్జస్ట్ అవుతుందన్నమాట. అయితే పైపింగ్ కూడా చాలా సన్నగా బొటిక్ ఫినిషింగ్ రావాలి అంటే ఇప్పుడు ఈ పాదాన్ని ఇంకొంచెం జరపాలి. అంటే ఈ లెవెల్ అనేది ఒకే లెవెల్‌లో ఉండాలి. ఈ నీడిల్ అనేది ఈ అంచు వైపునకు వచ్చేలా ఉండాలన్నమాట. దానికోసం ఇదిగోండి ఇంకొకసారి ఇదిగోండి ఈ విధంగా తట్టినము అంటే కరెక్ట్‌గా మనకి ఇదిగోండి నీడిల్ అనేది ఇప్పుడు ఈ అంచు వైపున చూస్తున్నారు కదా. ఈ లెవెల్ మొత్తం కూడా ఒకే లెవెల్‌లో ఉంటుంది.
ఇటువైపున అంటే హోల్ లోపల పడేలాగా కాకుండా కొంచెం ఎడ్జ్ వైపున వచ్చేలాగా మనకి ఈ విధంగా అడ్జస్ట్‌మెంట్ అనేది చేస్తాము. ఇప్పుడు ఇదిగోండి ఈ విధంగా పెట్టేసిన తర్వాత ఇప్పుడు ఈ సైడున ఇందాకల స్క్రూ లూజ్ చేసుకున్నాం గదా! ఈ స్క్రూ లూజ్ చేసిన దాన్ని మళ్ళీ మనం టైట్ చేసేసుకుంటే సరిపోతుంది. ఓకేనా? అదేది ఇప్పుడు మనకి రైట్ సైడ్ పాదాన్ని అడ్జస్ట్‌మెంట్ చేసుకోవడం కోసం ఈ విధంగా చేసుకున్నాం గదా! అదే ఒకవేళ లెఫ్ట్ సైడ్ పాదాన్ని అడ్జస్ట్‌మెంట్ చేసుకోవాలి అనుకుంటే దాన్ని కూడా ఏ విధంగా చేసుకోవాలి అనేది చూపిస్తాను. దానికోసం ఫస్ట్ ఇదిగోండి ఇక్కడ ఈ పాదాన్ని విప్పదీసేసి లెఫ్ట్ సైడ్ పాదాన్ని ఫిట్ చేసుకుందాం. ఏందంటే మీకు ఇక్కడ నార్మల్ పాదంతోనే పైపింగ్ ఎలా వేయాలి అనేది చూపిస్తానండి మీకు. కాకపోతే ఏందంటే సింగిల్ పాదం ఉన్న వాళ్ళు మాకు కరెక్ట్‌గా సెట్ అవుతలేదు. దాన్ని ఎలా అడ్జస్ట్‌మెంట్ చేయాలి అని చెప్పి అడుగుతున్నారు కాబట్టి నేను సెపరేట్‌గా మళ్ళీ ఒకసారి వీడియో చేస్తున్నాను. ఇదిగోండి ఇప్పుడు ఇటువైపున పాదం పెట్టినా కదా! ఇప్పుడు చూస్తున్నారు కదా! మనకి ఇక్కడ పాదం పైన ఇదిగో నీడిల్ అనేది పాదం పైన పడుతుంది కదా! ఇప్పుడు హోల్ లోపలికి వచ్చేలాగా ఏ విధంగా చేసుకోవాలి? సేమ్ ఇది కూడా అంతే. ఇప్పుడు ఇందాకల ఇక్కడ నుంచి అక్కడ తడిమినాం కదా! ఇప్పుడు హోల్ ఇటువైపున ఉంది కాబట్టి ఇటువైపు నుంచి అటువైపునకి వచ్చేలాగా ఇదిగోండి ఈ విధంగా తడిమిస్తే కరెక్ట్ ఇదిగోండి హోల్ లోపల ఈ నీడిల్ అనేది వెళ్ళిపోతుంది. అయితే ఇక్కడ పైపింగ్ అనేది సన్నగా రావాలి అంటే ఇంకొంచెం టచ్ చేయాలన్నమాట. ఓకేనా? ఇదిగోండి కొంచెం ఇలా టచ్ చేస్తే ఈ లెవెల్ అంతా కూడా ఒకే లెవెల్‌లో ఉండాలి. ఇదిగోండి చూస్తున్నారు కదా! ఈ అంచు వైపున అంటే ఈ పాదం అంచు ఏదైతే ఉంటుందో అంచు వైపున ఈ నీడిల్ అనేది రావాలన్నమాట. ఇలా మనకి హోల్ పక్కనే వచ్చేలాగా పాదం అంచున వచ్చేలాగా నీడిల్‌ని సరి చేసుకున్నాము అంటే పైపింగ్ వచ్చేసి చాలా సన్నగా వస్తది. థ్రెడ్ పక్కనే కుట్టుపడేలాగా నీట్‌గా మనం పైపింగ్ అనేది వేసుకోవచ్చు అన్నమాట. ఓకేనా? ఇప్పుడు మనకి లెఫ్ట్ సైడ్ పాదాన్ని, రైట్ సైడ్ పాదాన్ని ఫిట్ చేసుకున్నప్పుడు థ్రెడ్ పక్కనే కుట్టుపడేలాగా ఎలా అడ్జస్ట్‌మెంట్ చేసుకోవాలి అనేది చూసిర్రు కదా! ఇదే విధంగా నార్మల్ పాదంతో కూడా పైపింగ్ వేసుకునేటప్పుడు థ్రెడ్ పైపింగ్ అనేది చాలా సన్నగా వచ్చేలాగా ఎలా అడ్జస్ట్‌మెంట్ చేయాలి అనేది ఇప్పుడు చూపిస్తాను. ఈ 2 పాదాలు విప్పదీసేసుకొని ఇప్పుడు నార్మల్ పాదాన్ని ఫిట్ చేసుకుందాం. ఇదిగోండి ఇప్పుడు ఈ విధంగా పాదాన్ని ఫిట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు హోల్ లోపల చూస్తున్నారు కదా! ఈ నీడిల్ అనేది ఈ పాదం మధ్యలో అనేది అంటే హోల్‌కి మధ్యలో అనేది వస్తుంది కదా! ఇప్పుడు మనం పైపింగ్ వేయడం కోసం ఎలా అడ్జస్ట్‌మెంట్ చేయాలి అంటే థ్రెడ్ అనేది మనం ఎటువైపున పెట్టడం మనకు అలవాటు ఉంది అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి. మీకు ఒకవేళ థ్రెడ్ రైట్ సైడ్ పెట్టే అలవాటు ఉందనుకోండి, ఈ మధ్యలో గ్యాప్ అనేది రైట్ సైడ్ గ్యాప్ ఎక్కువ రావాలి. లెఫ్ట్ సైడ్ అనేది గ్యాప్ చాలా తక్కువ వచ్చేలాగా పాదాన్ని అడ్జస్ట్‌మెంట్ చేసుకోవాలి. ఒకవేళ మీకు థ్రెడ్ అనేది ఇటువైపున పెట్టే అలవాటు ఉందనుకోండి, అప్పుడు ఈ మధ్యలో గ్యాప్ అనేది ఇటువైపున ఎక్కువ వచ్చేలాగా చేసుకోవాలి. ఇటువైపున చాలా తక్కువ వచ్చేలాగా ఈ పాదాన్ని అడ్జస్ట్‌మెంట్ అనేది చేసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు థ్రెడ్ అనేది ఇటువైపున పెట్టాలనుకోండి, అప్పుడు ఏం చేయాలంటే ఇదిగోండి పాదాన్ని ఇటువైపు నుంచి కొంచెం ఇదిగోండి ఇటువైపున తట్టేసేయాలి. ఓకేనా? ఇదిగోండి ఇప్పుడు ఒకసారి చూడండి మీకు జూమ్‌లో చూపిస్తాను నేను. సూది అనేది ఇదిగోండి మధ్యలో పడకుండా పాదం లెఫ్ట్ సైడ్ అంచున ఇదిగోండి నీడిల్ అనేది దిగుతుంది. అంటే మనకేంటి ఇక్కడ రైట్ సైడ్ అనేది గ్యాప్ అనేది ఎక్కువొచ్చింది. ఇలా గ్యాప్ ఎక్కువొచ్చిన దాంట్లో మనం థ్రెడ్ పెట్టేసుకొని కుట్టు వేసుకుంటే థ్రెడ్ పక్కనే కుట్టు పడేలాగా మనం కుట్టు అనేది వేసుకోవచ్చనమాట. ఒకవేళ మీకు రైట్ సైడ్ థ్రెడ్ పెట్టే అలవాటు కాకుండా లెఫ్ట్ సైడున థ్రెడ్ పెట్టే అలవాటు ఉందనుకోండి మీకు, అప్పుడు ఏం చేయాలి అంటే ఇదిగోండి ఇటువైపు నుంచి అటువైపునకి అంటే లెఫ్ట్ వైపునకి ఇదిగోండి ఈ విధంగా తడిమేసుకోవాలి. ఇలా తడిమేయడం వల్ల ఇదిగోండి ఇప్పుడు కూడా మళ్ళీ చూడండి మీరు. ఈ సూది అనేది రైట్ సైడ్ పాదము అంచున అనేది పడుతుంది. లెఫ్ట్ సైడ్ అనేది చాలా గ్యాప్ అనేది వచ్చేస్తుంది. ఆ గ్యాప్ లోపల మనం థ్రెడ్ పెట్టేసుకొని కుట్టు వేసేసుకుంటే థ్రెడ్ పక్కనే కుట్టు అనేది పడుతుందన్నమాట. ఓకేనా? మీకు థ్రెడ్ పెట్టడం ఎటువైపున అలవాటు ఉంటే అటువైపున గ్యాప్ ఎక్కువ వచ్చేలాగా పెట్టేసుకోండి. నాకేందంటే రైట్ సైడ్‌నే థ్రెడ్ పెట్టే అలవాటు ఎక్కువ ఉంటది కాబట్టి ఇప్పుడు నేను దీన్ని రైట్ సైడ్‌నే గ్యాప్ ఎక్కువ వచ్చేలాగా ఇదిగోండి నేను అడ్జస్ట్‌మెంట్ అనేది చేస్తున్నాను. ఓకేనా? ఇదిగోండి ఇప్పుడు అడ్జస్ట్ చేసినాను కదా! ఇప్పుడు ఈ అడ్జస్ట్‌మెంట్ అనేది పర్మనెంట్‌గా ఉండిపోతుంది. మళ్ళీ మళ్ళీ విప్పాల్సిన పనేం లేదు. ఇప్పుడు ఈ సైడ్ ఉన్న స్క్రూ ఉంది కదా! ఈ స్క్రూని మొత్తం గట్టిగా టైట్ చేసేసుకొని సైడ్ ప్యానెల్‌ని గట్టిగా ఫిట్టింగ్ చేసేసుకుందాం. ఓకేనా? ఇదిగోండి ఇప్పుడు మనం తీసుకున్న ఈ క్లాత్‌లని ఎలా జాయింట్ చేయాలి అనేది చూద్దాం. ఒక క్లాత్ వచ్చేసి మనకు నిలువుగా వచ్చేలాగా ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇంకొక పీస్ వచ్చేసి మనకు అడ్డంగా వచ్చేలాగా ఇదిగోండి ఈ విధంగా పెట్టేసుకోవాలి. అంటే ఎల్ షేప్‌లో రావాలన్నమాట. ఇప్పుడు ఈ క్లాత్‌ని వచ్చేసి దీని పైన వచ్చేలాగా ఈ విధంగా పెట్టేసుకొని ఇప్పుడు ఈ కార్నర్ దగ్గర నుంచి ఈ కార్నర్ వరకి క్రాస్‌గా కుట్టు అనేది వేసేసుకోవాలి. ఓకేనా? ఇదిగోండి ఇలా కుట్టు వేసుకున్న తర్వాత ఒక పావించి అట్లా ఖర్చు కోసం వదిలిపెట్టుకొని ఎక్స్ట్రా ఉన్న ఈ పీస్‌ని కట్ చేసుకోవాలి. ఓకేనా? ఇలా క్రాస్‌గా కుట్టు వేసుకోవడం వల్ల మనకి ఇదిగోండి ఓపెన్ చేసుకున్న తర్వాత చూస్తుండగా మనకి ఈ విధంగా క్రాస్‌గా వచ్చేస్తది. మనకి నార్మల్‌గా ఈ పీస్ ఏ విధంగా అయితే క్రాస్‌గా తీసుకున్నప్పుడు ఫ్లెక్సిబుల్‌గా ఉంటుందో, ఈ జాయింట్ వేసుకున్న దగ్గర కూడా ఇదిగోండి ఈ విధంగా ఫ్లెక్సిబుల్‌గా ఉంటుందన్నమాట. ఒకవేళ మీరు ఈ విధంగా స్ట్రెయిట్‌గా కుట్టు వేసిరనుకోండి అక్కడ ముద్దలాగా వస్తది. పైపింగ్ అనేది వేసిన తర్వాత అక్కడ చాలా లావుగా ఉంటదన్నమాట. అందుకోసం ఇలా క్రాస్‌గా కుట్టు అనేది వేసుకుంటే మనకిక్కడ ఫోల్డింగ్‌లో చాలా సన్నగా ఇక్కడ ముద్దలాగా రాకుండా నీట్‌గా ఉంటుందన్నమాట. ఓకేనా? ఇలా జాయింట్ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఖర్చు భాగాన్ని కింది వైపునకి వచ్చేలాగా పెట్టేసుకొని,
ఇప్పుడు ఇదిగోండి ఈ క్లాత్ని ఈ విధంగా పైకి జరిపేసుకోవాలి. ఇప్పుడు ఇంకొక పీస్ తీసేసుకొని ఈ క్లాత్కి మళ్ళీ అడ్డంగా వచ్చేలాగా అంటే ఎల్ షేప్లో వచ్చేలాగా పెట్టేసుకోవాలి. తర్వాత ఈ క్లాత్ని దీనిపైన వచ్చేలాగా ఈ విధంగా పెట్టేసుకొని ఇప్పుడు ఈ కార్నర్ దగ్గర నుంచి ఈ కార్నర్ వరకు కుట్టు వేసేసుకుందాం. ఇదిగోండి ఈ విధంగా మనం తీసుకున్న ఈ క్రాస్ పీస్కి కుట్టు కూడా ఈ విధంగా క్రాస్గా వేసుకోవడం వల్ల ఈ పై వైపున ఏ విధంగా అయితే ఈ క్లాత్ సాగే గుణం ఉంటుందో ఈ కుట్టు వేసుకునే దగ్గర ఇదిగోండి ఈ విధంగా సాగే గుణం ఉంటుంది. మొత్తం పైపింగ్ వేసిన తర్వాత ఇక్కడ ముద్దలాగా రాకుండా నీట్గా సన్నగా వస్తుంది అనమాట. ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ క్లాత్ పైన ఇప్పుడు మనం థ్రెడ్ పెట్టేసుకొని కుట్టు వేసేసుకుందాం. అయితే థ్రెడ్ వచ్చేసి ఇదిగోండి ఈ విధంగా ఈ ఎడ్జ్ వైపున అంటే ఒక పావించు క్లాత్ వదిలిపెట్టేసి ఈ ఎడ్జ్ వైపున ఇదిగోండి థ్రెడ్ అనేది ఈ విధంగా పెట్టేసుకోవాలి. వదిలిపెట్టుకున్న ఈ పావించు క్లాత్ని ఇదిగోండి ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని ఇప్పుడు థ్రెడ్ పక్కన కుట్టుబడేలాగా కుట్టు వేసేసుకోవాలి. అయితే మనకి ఇక్కడ నార్మల్ పాదానికి ఇటువైపున గ్యాప్ ఎక్కువ వచ్చేలాగా మనం అడ్జస్ట్మెంట్ అనేది చేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ థ్రెడ్ కూడా ఇదిగోండి రైట్ సైడ్ అంటే గ్యాప్ ఎటువైపున వచ్చింది ఇటువైపున వచ్చింది కదా, థ్రెడ్ కూడా ఇటువైపున వచ్చేలాగా ఇదిగోండి ఈ విధంగా పెట్టేసుకొని ఇప్పుడు కుట్టు అనేది వేసుకోవాలి. ఇలా కుట్టు వేసుకుంటే మనకి థ్రెడ్ పక్కనే కుట్టుబడేలాగా ఇదిగోండి పైపింగ్ అనేది రెడీ అవుతుంది. ఓకేనా. అయితే ఇలా కుట్టేటప్పుడు వెనకాల నుంచి కొంచెం ఈ విధంగా లాగినట్టుగా చేయండి లైట్గా. ఏంటంటే ఇలా లాగడం వల్ల కుట్టు అనేది ఇదిగోండి చాలా స్టిఫ్ వస్తుంది అనమాట. అదేవిధంగా ఈ క్లాత్ వచ్చేసి సాగే గుణం ఉంటుంది కదా, మధ్య మధ్యలో ముడతలాగా రాకుండా నీట్గా ఉంటుంది. కొంచెం వెనకాల నుంచి లాగినట్టుగా పెట్టేసుకొని చివరి వరకు కుట్టు వేసేసుకుందాం. ఇదిగోండి ఈ విధంగా కుట్టు వేసేటప్పుడు మనకి ఇక్కడ ఖర్చు ఉంటుంది కదా, ఈ ఖర్చును అనేది ఈ విధంగా ఓపెన్ చేసుకోవాలి. అంటే ఒకటి అటువైపున ఒకటి ఇటువైపున వచ్చేలాగా ఓపెన్ చేసుకొని ఈ థ్రెడ్ని ఇదిగోండి ఈ విధంగా మధ్యలో పెట్టేసుకొని ఇప్పుడు ఇలా ఫోల్డింగ్ చేసుకుంటే ఈ జాయింట్లు ఉన్న దగ్గర ఉబ్బెత్తులాగా రాకుండా నీట్గా ఉంటుంది. జాయింట్లు ఉన్న ప్రతి చోట కూడా అలా ఓపెన్ చేసేసుకొని థ్రెడ్ పెట్టుకొని కుట్టు అనేది వేసేసుకుందాం. ఇదే విధంగా చివరి వరకు కుట్టు వేసేసుకుంటే సరిపోతుంది. ఇదిగోండి ఈ విధంగా థ్రెడ్ పక్కనే కుట్టుపడేలాగా కుట్టు వేసేసుకొని మనకి ఇదిగోండి పీస్ మొత్తం కూడా రెడీ చేసుకున్నాం కదా. ఇప్పుడు మనకి ఇక్కడ బ్లౌజ్కి స్టిచ్ చేసుకుందాం. బ్లౌజ్కి స్టిచ్ చేసుకునేటప్పుడు మనకి ఫ్రంట్ నెక్ భాగం నుంచి మనం స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. అయితే ఇదిగోండి మనకి ఇక్కడ కుట్టు వేసుకునే ఈ ఖర్చు ఉంది కదా, ఈ ఖర్చు భాగం అనేది కింది వైపునకు వచ్చేలాగా ఈ విధంగా తిప్పేసుకొని ఇప్పుడు ఇటువైపు నుంచి పెట్టేసుకోవాలి. మనకు థ్రెడ్ వచ్చేసి ఇటువైపునకు ఉంది కదా, ఈ బ్లౌజ్లో ఇటువైపునకి థ్రెడ్ వచ్చేలాగా పెట్టేసుకోవాలి. ఈ బ్లౌజ్ ఖర్చు భాగం వైపున ఈ క్లాత్ ఖర్చు భాగం వచ్చేలాగా ఇదిగోండి ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఓకేనా. అయితే ఇలా పెట్టేటప్పుడు కింద ఒక పావించు గ్యాప్ ఉండేలాగా చూసుకొని ఇదిగోండి ఇలా ఈ థ్రెడ్ పక్కనే కుట్టుబడేలాగా ఇంకొక కుట్టు వేసేసుకుందాం. అయితే ఈ పైపింగ్ వేసేటప్పుడు కూడా చాలా మంది ఏం చేస్తారంటే ఫ్రంట్ నెక్ అనేది ఈ విధంగా రౌండ్ షేప్ ఉంటుంది కదా, ఇది కుట్టేటప్పుడు దీన్ని ఇట్లా స్ట్రేట్గా పెట్టేసుకొని ఇట్లా పెట్టి కుడతారండి. అట్లా కుట్టడం వల్ల ఫ్రంట్ నెక్ అనేది లూజ్ వచ్చేస్తుంది. ఇలా లూజ్ వచ్చిందంటే ఈ బ్లౌజ్ భుజాలు జారిపోతాయి. అందుకోసం మనకి మిడపట్టి వేసుకునేటప్పుడు అయినా సరే లేదంటే ఈ పైపింగ్ వేసుకునేటప్పుడైనా సరే ఫ్రంట్ నెక్ని ఇదిగోండి ఈ విధంగా రౌండ్ వచ్చేలాగా పెట్టేసుకొని ఇదిగోండి ఇప్పుడు మనకి ఈ విధంగా కుట్టు అనేది వేసేసుకోవాలి. ఇలా కుట్టు వేసుకున్న తర్వాత మళ్ళీ ఇదిగోండి ఈ రౌండ్ షేప్ని ఇలా పెట్టేసుకొని పైవైపున ఉన్న క్లాత్ని మనకు కావాల్సినట్టుగా అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవాలన్నమాట. ఓకేనా. ఇదిగో నెక్ షేప్ని అనేది అదే షేప్లో ఉంచేసుకొని పైన క్లాత్ని మనం అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. ఇది థ్రెడ్ పైపింగ్ అయినా సరే లేదంటే మిడపట్టి వేసినా సరే పైన క్లాత్ని అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ నెక్ రౌండ్ షేప్ని ఏమాత్రం షేప్ అవుట్ చేయకుండా పెట్టేసుకొని చివరి వరకు కుట్టు వేసేసుకుందాం. ఇదిగోండి చూస్తున్నారు కదా, ఇక్కడ బ్యాక్ సైడ్ కూడా రౌండ్ నెక్ తిరిగే దగ్గర కూడా ఈ షేప్ని అనేది ఇట్లా స్ట్రేట్గా పెట్టొద్దు, జస్ట్ ఇది రౌండ్ షేపే పెట్టేసుకొని మనకి ఇదిగోండి క్లాత్ మొత్తాన్ని ఇలా మనకు కావాల్సినట్టుగా అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవాలి. దీనివల్ల ఏంటంటే వెనకాల నెక్ అనేది లేచినట్టుగా లేకుండా చాలా నీట్గా ఉంటుంది అనమాట. చాలామంది ఇక్కడ ఇట్లా చేయాలని తెలియక నార్మల్గా కుట్టేస్తారు. మొత్తం కుట్టిన తర్వాత ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ లూజ్ వచ్చేస్తుంది, భుజాలు కూడా జారిపోతాయి. నెక్ రౌండ్ తిరిగే దగ్గర మాత్రం కొంచెం జాగ్రత్తగా చూసుకొని కుట్టు వేసేసుకోవాలి. ఇదిగోండి ఇక్కడ వరకు కుట్టిన తర్వాత ఇక్కడ కూడా ఒక ½ ఇంచ్ ముందుకు ఎక్స్ట్రా ఉంచుకొని ఇక్కడ వరకు కట్ చేసుకోవాలి. ఏంటంటే మనకి ఇట్లా ఫోల్డింగ్ చేసుకొని కావాలి కాబట్టి ఒక ½ ఇంచ్ ముందుకు వదిలిపెట్టేసుకోవాలి.
ఇలా మొత్తం కుట్టు వేసిన తర్వాత మనకి ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ రౌండ్ తిరుగుతున్న దగ్గర చిన్న చిన్న కట్స్ అనేది పెట్టేసుకోవాలి. ఓకేనా? ఇదిగోండి మనకి రౌండ్ తిరుగుతున్న చోట్ల ఖచ్చితంగా కొంచెం దగ్గరకు వచ్చేలాగా కట్స్ అనేది పెట్టేసుకోవాలి. అదే మీకు పలక మేడ స్టార్ నెక్ అయితే కార్నర్ దగ్గర ఒక చిన్న కట్టు పెట్టేసుకుంటే సరిపోతుంది. మనకి ఇట్లా రౌండ్ నెక్ తిరిగే దగ్గర మాత్రం ఖచ్చితంగా చిన్న చిన్న టక్స్ అనేది ఇచ్చేసుకోవాలి. ఇదిగోండి ఇలా నెక్ రౌండ్ మొత్తం కూడా చిన్న చిన్న టక్స్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఈ ఎక్స్ట్రా ఉన్న ఈ 1/2 ఇంచ్ క్లాత్ని ఇదిగోండి ఇలా లోపల వైపున ఫోల్డింగ్ చేసేసుకోవాలి. అదేవిధంగా ఈ 1/2 ఇంచ్ ఖర్చు మొత్తం కవర్ అయ్యేలాగా ఈ క్లాత్ మొత్తాన్ని ఇదిగోండి ఈ విధంగా ఫోల్డింగ్ అనేది చేసేసుకోవాలి. ఓకేనా? కరెక్ట్గా ఈ ఖర్చు కవర్ అయ్యేలాగా ఫోల్డింగ్ చేసేసుకొని ఇప్పుడు ఈ థ్రెడ్ పక్కనే ఒక కుట్టు పడేలాగా ఒక కుట్టు వేసేసుకోవాలి. తర్వాత ఇదిగోండి ఈ మొత్తాన్ని ఇలా ఫోల్డింగ్ చేసేసుకొని ఇటువైపున నీట్గా చేత్తో హెమ్మింగ్ చేసుకోవచ్చు. ఒకవేళ హెమ్మింగ్ ఏం అక్కర్లేదు అంటే ఒకేసారి ఫోల్డింగ్ చేసేసుకొని ఇదిగోండి ఎడ్జ్ వైపున ఒక 1/2 ఇంచ్ గ్యాప్ వదిలి ఎడ్జ్ వైపు నుంచి ఒక టాప్ స్టిచ్ వేసేసుకుంటే సరిపోతుంది. అయితే ఇలా టాప్ స్టిచ్ వేసుకోవడం కన్నా చేతి పని చేయడం వల్ల బయట నుంచి లుక్ అనేది చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇలా చేతి పని చేసుకుంటే మనకు ఇంకొక ₹20 లేదంటే ₹30 వరకు మనం ఎక్స్ట్రా తీసుకోవచ్చు అనమాట. ఓకేనా? ఇదిగోండి ఇక్కడైతే నేను నార్మల్గా ఒక ఎడ్జ్ కుట్టు అయితే వేయట్లేదు, చేతి పని చేపిస్తాను దీనికి. అందుకోసం జస్ట్ ఇలా ఫోల్డింగ్ చేసుకొని థ్రెడ్ పక్కనే కుట్టు పడేలాగా ఇదిగోండి ఈ విధంగా కుట్టు వేసేసుకుంటాం. ఇదిగోండి ఈ చివరి వరకు వచ్చేసరికి మనకు ముందు భాగంలో ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉంచుకున్నాం కదా, ఎక్స్ట్రా వచ్చిన ఈ పీస్ని ఇలా లోపలికి ఫోల్డింగ్ చేసేసుకొని ఇదిగోండి ఈ విధంగా ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి. ఓకేనా? ఇలా ఫోల్డింగ్ చేసుకొని ఈ చివరి వరకు కుట్టు డబల్ స్టిచ్ వచ్చేలాగా కుట్టు వేసేసుకుంటే సరిపోతుంది. అయితే వీడియోని మీరు ఎవరైనా ఇప్పటి వరకు స్కిప్ చేసి ఉన్న వాళ్ళు ఉంటే వీడియోని మళ్ళీ ఒకసారి రివైండ్ చేసి చూసుకోండి. ఎందుకంటే మీరు స్కిప్ చేయడం వల్ల నేను చెప్పిన టిప్స్ చాలా వరకు మీరు మిస్ అవుతారు. ఒకవేళ స్కిప్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే మళ్ళీ ఒకసారి వీడియోని స్టార్టింగ్ నుంచి మళ్ళీ చూడండి. ఓకేనా? ఎందుకంటే మిషన్కి సింగిల్ పాదం సెట్ అవ్వట్లేదు అని అడుగుతున్నారు కొంతమంది. పైపింగ్ వేసినా కూడా సన్నగా వస్తలేదు అని కూడా చాలామంది అడుగుతున్నారు. అందుకోసం ఈ రెండు కలిపి నేను ఒక వీడియోలో చెప్పినాను. అందుకోసం మీరు టిప్స్ మిస్ అవ్వద్దు అంటే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి. స్కిప్ చేసిన వాళ్ళు ఉంటే మళ్ళీ ఫస్ట్ నుంచి చూడండి. ఓకేనా? ఈ లోపు ఇదిగోండి ఈ క్లాత్ మొత్తానికి నేను ఇలా లోపల వైపున ఫోల్డింగ్ చేసి ఈ చివరిని మొత్తం కూడా చేతి పని చేపించుకొస్తాను. ఇదిగోండి ఇక్కడ పైపింగ్ వేయడం అయితే కంప్లీట్ అయిపోయిందండి. లోపల వైపు మొత్తం కూడా నేను హెమ్మింగ్ చేపించేసినాను. అయితే ఇలా పైపింగ్ వేసుకోవాలి అంటే ఇండస్ట్రియల్ మిషన్ ఉంటే చాలా ఈజీగా వేసుకోవచ్చు. కానీ పెద్ద సైజ్ మిషన్ ఉన్న వాళ్ళకి సింగిల్ ఫుట్ పెట్టినా లేదంటే నార్మల్ పాదం పెట్టినా కూడా సన్నటి పైపింగ్ అనేది రాదు కదా. అందుకోసం మనకు మిషన్కి పాదాన్ని ఫిట్ చేసుకున్న తర్వాత సైడ్ ప్యానెల్లో చిన్న అడ్జస్ట్మెంట్ చేసుకున్నామంటే ఇలా చాలా సన్నగా బొటిక్ ఫినిషింగ్తో థ్రెడ్ పైపింగ్ అనేది రెడీ అవుతుంది అనమాట. ఓకేనా? అయితే మీరు ఆ మిషన్కి సెట్టింగ్ చేసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసుకొని సెట్టింగ్ చేసుకోండి. మీకు పర్ఫెక్ట్గా ఈ విధంగా సన్నటి పైపింగ్ అనేది వచ్చేస్తుంది. అదేవిధంగా ఈ బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ కప్పు షేప్ కూడా చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి మనకు సింగిల్ డాట్ బ్లౌజ్ అనమాట. 3 డాట్స్ మార్కింగ్ చేసుకుంటాం. డాట్ మాత్రం ఒకటే డాట్ వేస్తాం, 3 డాట్స్ వేయకుండా. ఓకేనా? అయితే ఈ ప్యాటర్న్ ఎలా కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి అనే దాని గురించి మన ప్రీవియస్ వీడియోలో ఉంది, మీరు చూడండి. లేదు అంటే కామెంట్ సెక్షన్లో ఈ వీడియో లింక్ ఇస్తాను, ఓపెన్ చేసి మీరు చెక్ చేసుకోవచ్చు. 3 డాట్స్ వేసుకుంటే కప్పు షేప్ ఏ విధంగా అయితే వస్తుందో ఈ సింగిల్ డాట్ వేసుకుంటే కూడా కప్పు షేప్ అనేది సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా వస్తుంది అనమాట. కాకపోతే 3 డాట్స్ బదులుగా ఒకటే డాట్ అనేది వేస్తాం అనమాట. ఓకేనా? అయితే మనకు చాలా ఈజీగా థ్రెడ్ పైపింగ్ బొటిక్ ఫినిషింగ్ రావాలి అంటే మిషన్ కి ఎలా సెట్టింగ్ చేసుకోవాలి అనేది చూసిరా ఫ్రెండ్స్. సో ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. వీడియో నచ్చిందంటే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే మన వేద టైలర్ ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.